ఎస్ ఈ ప్రదేశం అయితే చాలా హిస్టారికల్ ప్రదేశం. ఇండియా గర్వించదగ్గ ప్రదేశాల్లో ఈ ప్రదేశం మొదటి స్థానంలో ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రదేశం ఉంది మన 100 రూపాయల నోటు పైన. అయితే చూడండి పూర్తిగా ఈ వీడియో అనేది చాలా బాగా నచ్చుతుంది మీకైతే. నేను చూసినందుకు మాస్టర్తో వచ్చినందుకు చాలా హ్యాపీనెస్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. వితౌట్ పొల్యూషన్ ట్రావెలింగ్. ఇది ఆన్లైన్ ఎంట్రన్స్. మన ఆన్లైన్ పేమెంట్లోకి వెళ్ళి అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ స్కాన్ అయ్యి ఒక లింక్లోకి తీసుకువెళ్తుంది. అదే ఈ ప్లేస్ లింక్లోకి. ఆ లింక్లోకి వెళ్ళి మన పేరు, ఇక ఏజ్, మన ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తే కొద్దిసేపు ప్రాసెస్ అయ్యి అమౌంట్ అనేది కట్ అవుతుంది. 35 రూపాయలు పర్ పర్సన్ ఈ ప్లేస్లోకి వచ్చేదానికి. ఇంకా అంతే, సెక్యూరిటీ చెకప్గా అంటూ ఏం లేదు. మాస్ట్రో అయితే అక్కడున్నాడు. మాస్ట్రో మీదుగా ఈ ప్రదేశానికి వచ్చేసాం. పడుతుందని చెప్పారు. ఒక 40 నిమిషాలు వర్ష రాకుండా ఉంటే రాణి గారు సంతోషిస్తారు మేము వచ్చినందుకు. అలా వెళ్ళిపోదాం. ప్లేస్లోని డీటెయిల్స్ వచ్చేసాము. రాణిగారి ప్రదేశానికి అయితే ఒక రౌండ్ వేసేసాను. మొత్తము బ్యూటిఫుల్గానే ఉంది. రాణిగారికి దగ్గరికి వెళ్ళే ప్రదేశం అయితే. ఇక ఇటువైపుగా లోపల ఉంటారు రాణిగారు. వెళ్ళి కలిసేద్దాం. ఉన్నాను రాణిగారి ప్రదేశంలో. చూడండి రాణిగారి ప్రదేశంలోకి అయితే వచ్చేసాం మనము. చాలా హ్యాపీ వితౌట్ పొల్యూషన్గా వచ్చేసినందుకు ఈ రాణిగారి ప్రదేశానికి. ఇప్పుడైతే మనం ఉన్నాం ఈ ప్రదేశంలో. రాణికా వావ్ అనే ఈ ప్రదేశం చూసారుగా. ఇక్కడగా అయితే ఉన్నాం ఈ ప్రదేశంలో. ఇక్కడికైతే వచ్చేసాము 100 రూపాయల నోటు ప్రదేశానికి. ఇట్లా ఈ ప్రదేశానికి అయితే వచ్చేసాము. రాణిగారి ప్రదేశానికి. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఈ ప్రదేశాలలో. ఇక్కడైతే ఆర్కిటెక్ట్ పరంగా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్రదేశము. మొత్తం ఆర్కిటెక్ట్ ఇప్పటిది కాదు, కొన్ని తరాలు, కొన్ని యుగాలు, కొన్ని శతాబ్దాల కాలం నాటి. ఈ ప్రదేశానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. వితౌట్ పొల్యూషన్ ట్రావెల్ చేసుకుంటూ ఈ ప్రదేశంలో అయితే వచ్చేసాము. రాణికా వావ్ అనే ప్రదేశానికి. మొత్తం ఆర్కిటెక్టే ఇది. ఈ కోట అనేది ఒకప్పటి కోట. ఎన్ని సంవత్సరాలదో అడిగి కనుక్కున్న ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ ఈ ఆర్కిటెక్ట్ అనేది. చూడండి ఎంత పురాతనమైన రాతి కట్టడం ఇది. ఎంత పురాతనంగా ఉంది.
ఇది ఒక బావి లాంటిది. ఈ బావి నిర్మాణంలో 500కు పైగా ఇలా శిల్పాలు, 1000కి పైగా చిన్న చిన్న శిల్పాలుగా ఉంటాయి. ఇవి భూగర్భానికి కింద బావిలాగా ఆ కాలంలో 11వ శతాబ్దంలో చెక్కిన బావి లాంటిది. ఈ బావి లోపల శిల్పాలు ఇవి. బావి అనేది ఇది భూగర్భానికి చాలా కింద ఉంటుంది. ఒక నది ఒడ్డున ఉంటుంది. ఆ నది ఏంది అంటారా? సరస్వతి నది ఒడ్డునైతే ఈ బావి ప్రదేశంగా ఉంది. ఒక సమయంలో ఇదంతా భూమి లెవెల్కు బూడిపోయింది. దాన్ని తిరిగి కనుక్కొని ఈ బావిని పూడిక తీసి మళ్ళీ కనుక్కొని ఈ బావిని బావిగా తయారు చేశారు. కింద ఒక 5-6 అంతస్తుల వరకు కింది భాగాన్ని ఉంటుంది. భూమి లెవెల్కి ఒక 5 అంతస్తుల కిందికి ఉంటుంది. 11వ శతాబ్దంలో చౌలులు అయితే దీన్ని నిర్మించినట్టుగా 500కు పైగా పెద్ద పెద్ద శిల్పాలు చూడండి. అక్కడ ఎలాంటి శిల్పాలు ఉన్నాయో పెద్ద పెద్ద శిల్పాలుగా 500కు పైనే. ఇంకా చిన్న చిన్నవి అంటారా, ఇలాంటి చిన్న చిన్నవి 1000కి పైనే అయితే ఉంటాయి. ఇక్కడైతే ప్రతి అంతస్తులోనూ ఇక్కడి నుంచి మొదటి అంతస్తు ఆ విధంగాను మిగతా అంతస్తులన్నీ కిందికన్నీ అవి చిన్న చిన్న నిర్మాణాలుగా ఉంటాయి. ఇక ఈ ప్రదేశంలో అయితే రాణి గారితో చాలానే మాట్లాడాం. చాలా దగ్గర నుంచే చూసాం, మాట్లాడాం. అలా ఈ ప్రదేశాన్ని వదిలేసి ఇక వెళ్తున్నాం. రాణి గారికి అయితే బాయ్ బాయ్ చెప్పేసి మన డెస్టినేషన్ల వైపుగా వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంకా చాలా ప్రదేశాల్లోనే ఇలా వితౌట్ పొల్యూషన్గా తిరిగి చూడాలి మనం అయితే. ఇక ఈ వ్యూ పాయింట్ మెయిన్గా అంటే ఎక్కువగా కిందికి పోతే అక్కడి నుంచి కనిపిస్తుంది ఇంకా ఫుల్ఫిల్గా. ఈ పై భాగాన్ని నుంచి అయితే ఈ విధంగా. ఇక ఈ ప్రదేశం అయితే వారసత్వ సంపదలో ఒకటిగా భావిస్తారు. 2014 నుంచి ఇదే ఈ విధంగా అమలులో చూసేందుకు వచ్చేసింది. ఇక ఈ 100 రూపాయల నోటు పైన అయితే ఈ చిత్రీకరణ ఉంటుంది. చూసారుగా 100 రూపాయల నోటు పైన రాణి కా వావ్ ఈ ప్రదేశంలో మేము వచ్చేసాం. ఈ ప్రదేశంలోకి ఉన్నాను, చూసేసాను ఈ ప్రదేశాన్ని అయితే. ఇక నెక్స్ట్ మన పయనం ఎటు అనే ఆలోచనలో ఉన్నాను. పయనంగా అంటే పయనమే, నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్రదేశం ఏది అనే ఆలోచనలో ఉన్నాను. ఈ ప్రదేశానికి వచ్చినాక ఆలోచిద్దాంలే అనుకున్నాను, కానీ ఈ ప్రదేశంలోకి వచ్చి సుమారు 2 గంటలు అయిపోయింది. ఇంకా ఈ ప్రదేశం నుంచి ఇలా బయటికి వస్తూ ఉంటే ఈ ఆలోచన అనేది ఇప్పుడు మొదలవుతుంది. ఎక్కడికి నెక్స్ట్ పయనం అనేది చూద్దాం. మరి సంతోషం ఇక్కడ గడిపినందుకు, ఇక్కడికి వచ్చినందుకు. హ్యాపీనెస్ అంటే మామూలు హ్యాపీనెస్ కాదు, అన్ప్రెడిక్టబుల్ హ్యాపీనెస్. సెల్ఫీ స్టిక్ను నేను వాడాలంటేనే నాకు భయంగా ఉండదు. ఎందుకంటే ఆడ తగిలించాను కదా, అది ఊగుతా ఉండదు. ఇది ఆడ ఇరిగి కింద పడిపోతుందో అని ఆ భయంలోనే పట్టుకొని ఉన్నాను. సెల్ఫీ స్టిక్ అయితే కనిపిస్తుంది, ఇంకాస్త పొడుగు చేస్తే అది ఇంకా ఊగుతూ ఉండదు. అందుకని కాస్త పొట్టిగానే చేశాను దాన్ని. అన్ప్రెడిక్టబుల్ ఇక్కడికి వచ్చేసినందుకు మేము అన్ప్రెడిక్టబుల్ హ్యాపీనెస్ రాణి కా వావ్. టోటల్గా అయిపోయింది. ఇంకా
రాణికా వావ్ ఆ ప్రదేశాన్ని చూసేసాము. ఈ ప్రదేశంలో ఒక రౌండ్ వేసేసాము. అలా ఈ ప్రదేశాన్ని ఇంకా వదిలి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఒక ప్లేట్ నేమ్ రాణికి వావ్ అట్ పటాన్ అనే ఊరిలోని గుజరాత్. అది చదివేసేయండి. నేనైతే చదివేశాను, మీరు కూడా చదివేసేయండి. రాణిగారిని కలిసేసి మన పైన అయితే పఠాన్ అయితే వదిలేసాము. అయిపోయింది. షారుఖ్ ఖాన్ గారిని వదిలేసి ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక ఇవాళ స్టే అంటారా ఏంటో తెలియదు, వెళ్తూ ఉన్నాను ముందుకైతే. చూద్దాం మరి. ఈ రైడ్లో నేనైతే వెళ్తూ ఉన్నాను. లొకేషన్గా చూసుకుందాము, ఎక్కడ అడుగుదాము, ఇక్కడ ఎక్కడన్నా స్టే అడుగుదామా అని ఇక్కడ ఆగుతూ ఉంటే అన్నవాళ్ళు వచ్చి మాట్లాడి బోత్ థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అన్నవాళ్ళు వచ్చి నిజంగా కొంత తిండి ఖర్చులుగా ఏదో పెట్టుకో అంటూ సహాయం చేశారు. వీళ్ళ సహాయానికి నిజంగా నా జీవితాంతం రుణపడే ఉంటాను నేనైతే. నా పనిలో నేను ఏదో వెళ్తూ ఉన్నానా, అసలుకి ఇక్కడ ఆగాను, ఎవరో తెలియదు, కారులోంచి వచ్చారు, పలకరించారు, మాట్లాడారు. ఇలా మాట్లాడి వెళ్తూ ఉన్నాను నేను. ఇలా తెలియని వ్యక్తులకు వీళ్ళు సాయం, మేము తిరగలేకున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉంటే నాకు నిజంగా ఏం చెప్పాలో మాటలు కూడా రావడం లేదు. వీళ్ళందరికీ నిజంగా సాయం చేసే ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడే ఉంటాను నేను. వచ్చేసాను ఈ ప్రదేశంలోకి. అదే అక్కడే ఈ పెట్రోల్ పంప్లోనే అయితే స్టే అడిగాను. సార్ వాళ్ళు అయితే ఒప్పుకున్నారు. చాలా చాలా హ్యాపీ. ఒప్పుకున్నందుకే కాదు, ఇంకా నాకు తినేదానికి ఎప్పుడు తిన్నావో ఏంటో రాపదం అని చెప్పి తిండికి కూడా అరేంజ్ చేశారు. అప్పుడు మధ్యాహ్నం ఎప్పుడో తినిందే అక్కడ వచ్చే దారిలో అదే అక్కడ ఒక గోశాలకు వెళ్ళాను. అక్కడైతే వాళ్ళు రొట్టె ఇచ్చారు, జొన్న రొట్టె. అది రొట్టె తినేసాను. ఆ తర్వాత ఇంకా అక్కడే రాణికా వావ్ ఆ ప్రదేశ్లోనే చాలా సేపే ఉండి తర్వాత బయలుదేరాను. ఇక్కడికి వస్తే వీళ్ళు ఎప్పుడు తిన్నావో ఏంటో రా, తింటూ చేసి పెట్టినామో సాయంత్రంగా అని చెప్పి వెళ్ళి తీసుకొని ఇచ్చారు తినేదానికి. చాలా చాలా థ్యాంక్ యూ. ఈ విధంగా సహాయం చేస్తున్న వీళ్ళందరికీ జీవితాంతం థ్యాంక్ఫుల్గానే ఉంటాను. ఇవాళ ఇక్కడే టెంట్ అయితే వేసుకున్నాము. వర్ష వచ్చినా కానీ ఇబ్బంది లేదు, టెంట్కి అయితే ప్రొటెక్షన్గానే ఉంది కదా. ఆ విధంగా ఈ ప్రదేశంలో టెంట్ వేసుకున్నాం. థ్యాంక్ యూ మాస్ట్రో, ప్రతి ప్రదేశానికి నువ్వు నన్ను తీసుకెళ్తున్నందుకు. మాస్ట్రో కూడా థ్యాంక్ఫుల్గానే ఉన్నాడు. ఎందుకంటే నేను అనుకునే ప్రదేశాలకు మాస్ట్రోని కూడా తీసుకువెళ్తున్నందుకు నాకు థ్యాంక్ఫుల్గానే చెప్తూ ఉంటాడు మాస్ట్రో. అసలు నువ్వే లేకంటే నేను ఎలా వచ్చేవాడిని ఈ ప్రదేశానికి అంటూ ఉంటాడు. సరిపోయినాము ఇద్దరము. అలా ఇక వర్ష రాదని ఆశిస్తున్నాను. వర్ష వస్తే ఇక దెబ్బలే. ఈరోజైతే రాణిగారి దగ్గరికి వర్ష అయితే రాలేదు. అందుకు రాణిగారు చాలా చాలా సంతోషించారు. ఎందుకంటే నన్ను మాస్ట్రోని రమ్మని చెప్పి మళ్ళీ నన్ను ఒక్కడినే వాళ్ళ సిబ్బంది అయితే లోపలికి పంపిస్తే వాళ్ళ పైన కూడా అరిచారు రాణిగారు, ఎందుకు ఇలా మాస్ట్రోని కూడా లోపలికి పంపించలేదు అని. కానీ పంపించలేదు మేడం అని చెప్పి వాళ్ళు క్షమాపణ చెప్పుకున్నారు రాణిగారికి. వాళ్ళకైతే నేనేం చెప్పడం లేదు. మాస్ట్రో ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ రాణిగారు, మీరు ఆహ్వానించినందుకు మమ్మల్ని అని చెప్పేసి ముచ్చట్లాడేసి వచ్చేసాము ఆ ప్రదేశం నుంచి. ఇక్కడ ఇవాళ ఈ పెట్రోల్ పంపులోనే స్టే. ఈ పెట్రోల్ పంప్ అంటే ఇంకా ఊరి పేరుగా అంటూ ఇక్కడ ఏదీ లేదు. ముందు పక్కన అయితే ఒక ఊరు అదో మెన్షన్ చేశాను కదా, ఆ ఊరు. ఇక పటాన్ నుంచి అయితే వచ్చేసాము. ఇవాళ స్టే అనేది ఇక్కడే.